రామారావు భార్యని పక్కన పెట్టేశారు. ఒకప్పుడు అదే లక్ష్మీపార్వతి రోడ్డు మీదకి వెళ్తే ఘన స్వాగతాలు, ఆవిడ కోసం రాత్రి పగళ్ళు రోడ్ల మీద మేల్కొని ఉండేవాడు తెలుసా. ఎన్టీ రామారావు తర్వాతన అంతగా ఆమె కోసమే చూశారు. ఎందుకు ఎన్టీ రామారావు అంత తోడు చేసుకున్నాడంటే ఈవిడ ఎంత గొప్పదో అన్నటువంటిది. ఎన్టీ రామారావు చనిపోయాక కూడా ఆవిడకి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఆ రోజుల్లో 96లో 18% ఓట్లు వచ్చినాయి. వచ్చి సీట్ ఒక్కటి కూడా రాలేదు. ఓటింగ్ అయితే భారీగానే వచ్చింది ఆవిడ. ఎన్టీ రామారావు చనిపోవడం అన్నటువంటి తర్వాత కూడా ఆమెను అంతగా ఆదరించారు. కానీ దాన్ని నిలుపుకోగలిగిందా బేసిక్ గా? అదే చంద్రబాబు నాయుడుకి ఆ వాల్యూ వచ్చింది కదా. బేసిక్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే షర్మిల రేపొద్దున తిరుగుబాటు చేసిన ఏం సాధిస్తుంది ఆవిడ? కానీ ఆవిడకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో లేదంటే రాయలసీమ కడపలో పోనీ పులివెందులో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగితే గెలిచే అవకాశాలు ఉండవా? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెను చూడరా ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ పరంగా అయితే గనక కష్టం. ఇండివిజువల్ గా ఏమైనా చేస్తే అవకాశం ఉండొచ్చు గట్టిగా. అది కూడా అంత సీన్ ఏమి ఉండదు, ఎందుకంటే రోజులు మారి